సమస్త వీరశైవులకు ఈరోజు శ్రీ బసవేశ్వర జయంతి మరియు శ్రీ ఏకో రామరాధ్య జయంతి సందర్భంగా వీరశైవ సమాజంలో విశ్వాసం మరియు పారదర్శకత ఒక అంతర్మథనం. ఈరోజు మనం శ్రీ మహాత్మా బసవేశ్వరుని మరియు శ్రీ ఆది జగద్గురు ఏకో రామరాధ్యుల జయంతిని జరుపుకుంటున్నాము. ఈ పవిత్రమైన రోజున వీరశైవ సంక్షేమ సమాజం రిజిస్టర్ నెంబర్ 95/2021 తరపున ప్రతి ఒక్క వీరశైవ సోదరుడికి, సోదరికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనమందరం మన ఇళ్లలో మన శక్తి మేరకు మన ఆరాధ్య దైవాలను స్మరించుకుందాం. అయితే ఈ శుభ సందర్భంలో ఒక బాధాకరమైన విషయాన్ని మీతో పంచుకోవాలని భావిస్తున్నాను. నంద్యాల బసవేశ్వర స్వామి గుడిలో జరుగుతున్న కార్యక్రమాల నిర్వహణలో పారదర్శకత లోపించడం నన్ను తీవ్రంగా కలచివేసింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పెద్దలకు మన గ్రూప్ తరపున అనేకసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ, వీరశైవ సంక్షేమ సమాజం యొక్క రిజిస్టర్ నెంబర్, బ్యాంకు ఖాతా వివరాలు మరియు అధ్యక్షుని పేరు వంటి ప్రాథమిక సమాచారాన్ని కూడా వారు వెల్లడించలేదు. అంతేకాకుండా సమాజానికి ₹1,00,000 విరాళం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసినా, వారి నుండి ఎటువంటి స్పందన లేదు. వీరశైవ భక్తులందరికీ కనీసం కరపత్రాలు కూడా అందించకపోవడం అత్యంత బాధాకరం. ఇటువంటి పరిస్థితులలో బాహ్యంగా ఆర్భాటంగా జరుపుకునే వేడుకల కంటే, మన ఇంట్లోనే మన ఆత్మీయతను, విశ్వాసాన్ని నిలుపుకుంటూ మన ఆరాధ్య దైవాలను స్మరించుకోవడం ఎంతో శ్రేష్టమని నేను నమ్ముతున్నాను. మన ప్రియమైన బసవేశ్వర స్వామివారు కాయకమే కైలాసం అని ఉద్ఘాటించారు. మనకంటే గొప్ప దేవాలయం మరొకటి లేదు. మనలో ఉన్న అంతర్గత చైతన్యమే మనకు గురువుగా మార్గనిర్దేశం చేస్తుంది. ఈ సత్యాన్ని గ్రహించి మనం ముందుకు సాగాలి. నంద్యాల బసవేశ్వర స్వామి గుడికి వెళ్లే వీరశైవ భక్తులు ఎవరైనా ఉంటే, దయచేసి మీరు ఈ విషయాల గురించి నిర్వాహకులను ప్రశ్నించండి. సమాజం యొక్క రిజిస్ట్రేషన్ వివరాలు, నిధుల నిర్వహణ మరియు నాయకత్వం గురించి తెలుసుకోవడం మన హక్కు. పారదర్శకత మరియు జవాబుదారీతనం లేని ఏ వ్యవస్థ అయినా మనుగడ సాగించలేదు. మన భక్తిని, మన విరాళాలను సద్వినియోగం చేసే వారికే మనం మద్దతు ఇవ్వాలి. ఈ రోజు మనం ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం. మన సమాజంలో విశ్వాసం, పారదర్శకత మరియు సమైక్యత ఎంత ముఖ్యమో గుర్తెరగాలి. మన ఆరాధ్యుల బోధనలను నిజమైన స్ఫూర్తితో ముందుకు తీసుకువెళ్లడానికి మనమందరం కలిసి కృషి చేయాలి. ఈ సందర్భంగా నా గ్రూప్ సభ్యులకు మరియు ఇతర వీరశైవ భక్తులకు ఈ విషయంపై అవగాహన కలుగుతుందని ఆశిస్తున్నాను. మనమందరం కలిసి మన సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడానికి ప్రయత్నిద్దాం. శరణు శరణార్థి శుభోదయం.